అంటే ఒక పేద స్థాయి నుంచి స్టార్ట్ అయింది మీ జర్నీ కదా? మాది ఒక 100 ఇల్లు ఉన్నటువంటి చిన్న కుగ్రామం, సింగనమల నియోజకవర్గం, సింగనమల మండలం, అలంగరాయనపేట అని ఒక చిన్న విలేజ్. ఆ విలేజ్లో నా కమ్యూనిటీకి సంబంధించిన ఇల్లు మాదొక్కటే. అవునా? ఒక్క వైశాస్ ఇల్లు, ఒక్క మాదిగ ఇల్లు మాదొక్కటే. ఓకే. మిగతా బోయ, రెడ్డి ఇలా ఉండేవాళ్ళు. సో నేను చిన్నప్పటి నుంచి నాకు కొంచెం అంబేద్కర్ గారి పుస్తకాలు, కత్తి పద్మారావు గారి పుస్తకాలు ఇవన్నీ చదవడం కొంచెం ఎక్కువ ఇష్టంగా ఉండేది. సో నేను చిన్నప్పుడు అనుభవించిన వివక్షత, అణచివేత వీటి మీద కొంచెం నాకు తిరుగుబాటు తత్వం నాకు చిన్నప్పటి నుంచే ఉంది. మా గ్రామంలో ఎలిమెంటరీ స్కూలు కూలిపోతే ఒక చిన్న చెన్నకేశవ స్వామి ఆలయంలో స్కూలు పెట్టడం జరిగింది. సో గర్భగుడి ముందు ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ ఏదైతే ఉంటుందో లోపల ఓసీ బీసీ పిల్లలు, బయట ఎండ అయినా మినిమం ఏమీ లేదు. పొద్దున 9 నుంచి 10 నుంచి కొంచెం గంట ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత ఎండ, వర్షం వచ్చినా మేము ఇంటికి వెళ్ళిపోవాల్సిందే, ఎండ ఎక్కువైనా ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. అలాంటి వివక్షత, అణచివేత అనుభవించిన నేను కొంచెం దాని మీద తిరుగుబాటు ప్రయత్నం, ఉద్యమాలు చేసుకుంటూ రావడం, ఎంఆర్పిఎస్ అప్పుడు రావడం, అందులో నేను కీలకంగా పనిచేసే అవకాశం రావడం, పనిచేయడం, వాటి అన్నిటి మీద ఒకటే కాదు, రైతుల ఇష్యూస్ కానీ, రైతు కూలీల ఇష్యూస్ కానీ, బీసీ, ఎస్సీ, మైక్రో ఫైనాన్స్ అని అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మైక్రో ఫైనాన్స్ అని భయంకరంగా ప్రజల్ని పీడించేది, వాటి మీద భయంకరమైన ఫైట్ చేసినాం. అసైన్ ల్యాండ్స్ మీద ఫైట్ చేసినాం. ఇలా అనేక ఉద్యమాలు చేస్తూ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఓకే.